ఈ పిల్ల ఏం చేసింది, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఆయన అంటే బాగా ఇష్టము అని పిల్లగాడు అని చెప్తే పిల్లగాడు ఉంటాడమ్మా? ఏ పిల్లగాడు? ఏ అబ్బాయి ఉన్న జాగాలు ఉండగా వైన్స్ కాడిపోయి ఇక నేను కాటర్ తాగుతున్నా, నేను బీర్ తాగుతున్నా, ఇక మ్యాన్షన్ హౌస్ తాగుతున్నా, నేను బ్లెండర్ స్ప్రైట్ తాగుతా, ఇక నేను ఇటువంటి బ్రాండ్ మందు తాగుతా, ఇవే ముచ్చట్లు. మీరు ఏదైనా పెళ్లి సంబంధం సెట్ చేశారనుకోండి, అది ఫైనల్ స్టేజ్ వరకు వచ్చి కారణాలు ఏదైనా అయి ఉండొచ్చు, అది ఏమైనా అటు ఇటు అయితే పరిహారం లాగా ఏమైనా చెల్లిస్తారా? నేను చెల్లించేదే ఉంటది, ఇంకా మేమేం చెల్లించాలి? నువ్వు అట్లా మాట్లాడతావు. పిలిచి పిల్లని చూపించాలి, పిల్లగాని చూపించాలి, ఫిక్స్ చేయాలి, ఇంకా పరిహారాలు చెల్లించుకుంటాం. లేదు, ఒకవేళ ఫిక్స్ గా అయ్యింది, ఈ రోజు ఫిక్స్ అయింది, రేపు ఏమైనా అమ్మాయి అబ్బాయి ఏదైనా గొడవలు వచ్చి ఒకవేళ సపరేట్ అయినా కూడా మీరు ఏం బాధ్యత వహించారా? చెప్తాము, పెద్ద మనుషులుగా మాట్లాడతాము, అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్తాము. మేము ఉన్నది కలపడానికే కదా. నాకేదో ఇచ్చిండ్రు వాళ్ళు, తీసుకున్నా, సంభావన అయిపోయింది. పంతులు గారికి ఇచ్చిన సంభావన అడుగుతారా అమ్మ రిటర్న్? కలిపినందుకు నాకు ఇస్తావు, చేసినందుకు ఆయనకి ఇస్తావు, అంతే, డిఫరెన్స్ ఏం లేదు. సార్, ఇప్పుడు మీ బ్యూరోస్ అంటే మీరు ఏదైనా పెళ్లి సంబంధం సెట్ చేశారనుకోండి, అది ఫైనల్ స్టేజ్ వరకు వచ్చి రెండు అంటే కారణాలు ఏదైనా అయి ఉండొచ్చు, అది ఏమైనా అటు ఇటు అయితే మీరేమైనా పరిహారం లాగా ఏమైనా చెల్లిస్తారా వాళ్ళకి? నేను చెల్లించేదే ఉంటది, ఇంకా మేమేం చెల్లించాలి? అంటే లేదు సార్, పిలిచి పిల్లని చూపించాలి. నువ్వు అట్లా మాట్లాడతావు. పిలిచి పిల్లని చూపించాలి, పిల్లగాని చూపించాలి, ఫిక్స్ చేయాలి, ఇంకా పరిహారాలు చెల్లించమంటావు. దేనికోసం పరిహారం చేయాలి? లేదు, ఒకవేళ ఫిక్స్ గా అయ్యింది, ఈ రోజు ఫిక్స్ అయింది, రేపు ఏమైనా అమ్మాయి అబ్బాయి ఏదైనా గొడవలు వచ్చి ఒకవేళ సపరేట్ అయినా కూడా మీరు ఏం బాధ్యత వహించారా? చెప్తాము, పెద్ద మనుషులుగా మాట్లాడతాము, అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్తాము. మేము ఉన్నది కలపడానికే కదా. అప్పుడు కలిపినాము, ఇప్పుడు కలుపుతాం. గొడవలని కామన్ అయితే ఉంటూనే ఉంటాయి. దాన్ని తీసుకునే అవసరం ఏం లేదు కదా. ఏమన్నా ఉంటే సమస్య ఏంది, అది ఎలాంటి సమస్య, ఎవరిది తీరే సమస్యనా, తీరని సమస్యనా? సమస్యలలో మస్తు రకాలు ఉంటాయి కదా. అది ఎలాంటి సమస్య అనేది మాట్లాడతాము, కూర్చోబెడతాము, 100% దాన్ని న్యాయం చేస్తాము. ఇరువైపులా కలిపే ప్రయత్నం చేస్తాము, దానికి బాధ ఏం లేదు. అంతేగాని పరిహారాలు ఇచ్చుకుంటే కూర్చుంటే నేనేమన్నా ఫ్రీ సంస్థ పెట్టుకున్నాను అమ్మా? నాకేదో ఇచ్చిండ్రు వాళ్ళు, తీసుకున్నా, సంభావన అయిపోయింది. పంతులు గారికి ఇచ్చిన సంభావన అడుగుతారా అమ్మ రిటర్న్? అడగద్దు, అంతే కదా. ఓకే, ఏదో పంతులు గారికి ఇచ్చిన సంభావనే కదా. కలిపినందుకు నాకు ఇస్తావు, చేసినందుకు ఆయనకి ఇస్తావు, అంతే, డిఫరెన్స్ ఏం లేదు. లేదు, మీ వల్ల అవుతుంది అదే అంటే ఆ సమస్యను మనం పరిష్కరించవచ్చు, 100% పరిష్కరిస్తాము, చెప్తాము, వాళ్ళకి చెప్తాము ఏమైందమ్మా, ఏంది పరిస్థితి. వేరే ఇష్యూస్ అంటే ఉదాహరణ చెప్తున్నామ్మా, ఈ పిల్లగాడికి సంబంధం చూసినాము, పిల్లకు సంబంధం చూసినాము, ఒక సైడ్ పిల్ల సైడ్ మాట్లాడదాం. పిల్ల ఏం చేసింది, ఆ పిల్లగాడితోని ఫోన్లో మాట్లాడమని నంబర్ ఇచ్చినాం. ఈ పిల్ల ఏం చేసింది, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఆయన అంటే బాగా ఇష్టము అని పిల్లగాడు అని చెప్తే పిల్లగాడు ఉంటాడమ్మా? ఏ పిల్లగాడు అన్న చేసుకో ఆ సమస్య తీరుతుందా చెప్పు? ఇక మా బాయ్ ఫ్రెండ్ తోనే పోవాలా? మరిగా నేను కూడా ఆ బాయ్ ఫ్రెండ్ తోనే పంపిమని చెప్తా, అంతే కదా. అసలు అలాంటి సమస్యలు లేని అమ్మాయిని చూస్తాము, కానీ నువ్వు పర్సనల్ గా మాట్లాడి మరి నీకు చెడగొట్టుకునే ఉద్దేశం ఉంటే అది నీ తప్పు, నా తప్పు కాదు కదా. ముందే చెప్పాలిగా ముచ్చట ఏదన్నా ఉంటే. తల్లిదండ్రులకు మాలాంటి దగ్గరికి వచ్చినప్పుడు మరి ఏందమ్మా అని అడుగుతాము. అప్పుడు నువ్వు లేదు సార్ నాకు ఎలాంటిది ఏం లేదు, పిల్లగాడు నచ్చిందంటే 4 సార్లు నచ్చిందని చెప్తేవి, నీ ఇంటికి 4 సార్లు వస్తే మీ చూసుకుంటేవి, ఇంకేమాయా? అప్పుడు ఎటుపోయింది నీ బుద్ధి? ఈ సమస్యకు మనం ఏం చేయలేము, పక్కన పెడితే అబ్బాయి వైపుకి వద్దాం. ఏ అబ్బాయి ఉన్న జాగాలు ఉండగా వైన్స్ కాడిపోయి ఇక నేను కాటర్ తాగుతున్నా, నేను బీర్ తాగుతున్నా, ఇక మ్యాన్షన్ హౌస్ తాగుతున్నా, నేను బ్లెండర్ స్ప్రైట్ తాగుతా, ఇక నేను ఇటువంటి బ్రాండ్ మందు తాగుతా, దేశంకి వెళ్ళి నాకు మా దోస్తు అమెరికాకి వెళ్ళి తెచ్చిండు, బొంబాయికి వెళ్ళి తెచ్చిండు, గివే ముచ్చట్లు. నీకు మాట్లాడమని ఎందుకు ఇచ్చినా ఫోన్ నంబర్ ఇచ్చినాం కదమ్మా, ఎందుకోసం ఇచ్చినాం? ఎంతవరకు అవసరమో అవే మాట్లాడాలంట. మరి అవి మాట్లాడకుండా నువ్వు ఇల్లీగల్ ఇష్యూస్ నువ్వు మాట్లాడితే, వీడు వైన్స్ గురించి మాట్లాడా, లేకపోతే వీడు వైన్స్ గురించి కాకుండా ఇంకేదన్నా, నేను పలానా అమ్మాయిని ప్రేమించిన, మా అమ్మ వాళ్ళు అద్దంటున్నారు, నన్ను బలవంతంగా చేస్తున్నారు. బలవంతం ఏదంటే ముందే చెప్పాలి కదా. నీ మనసులో దాచిపెట్టుకునేది నాకేం తెలుస్తుంది, నీ పర్సనల్ ఇష్యూ. కాబట్టి అది ఏదన్నా ఉంటే ముందే చెప్పుకోవాలి. అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు, తల్లిదండ్రులకు చెప్పరాకపోయినా మాలాంటి వాళ్ళకి చెప్పాలి. అన్న నేను ఇట్లా, అంకుల్ ఇట్లా నా పరిస్థితికి ఇది, నేను ఒక అమ్మాయిని ప్రేమించిన, నా అబ్బాయిని ప్రేమించిన అంటే మేము ఇంకొకరి జీవితం అన్యాయం కాకుండా చూసుకుంటాం కదా. చెప్తాం, ఏదో ఒకటి సజెషన్ చేస్తాము. అరే ఇట్లా కాదు బైక్ ఇట్లా, మీ తల్లిదండ్రులకనే చెప్తాము. ఇక మీరు ఏది చెప్పారు మేము మనసులలో ఉంచుకొని, నువ్వు పర్సనల్ మరి ఉంచుకున్న దాన్ని ఉంచుకున్నట్టు ఉండాలి పర్సనల్గా.
నువ్వు పోయి మళ్ళీ చేసుకునేటోడికి చెప్తే ఆడు ఉంచుతాడా నిన్ను? ఉంచుతాడా? సో అది ఇప్పుడు అంటే ఈ ప్రేమ విషయాలు కాకుండా నార్మల్ అంటే నార్మల్ పెద్దవాళ్ళ బట్టల విషయంలో కానీ ఏదైనా చిన్న చిన్న గొడవలు వస్తే మీరు సార్ట్ అవుట్ చేస్తారు అవి? అవి ఎంత చిన్న సమస్యలమ్మా, ఇలాంటి సమస్యలకు మనం మాట్లాడలేము. కానీ పెళ్లి బట్టల విషయము, బ్లౌజుల గురించో, చీరల గురించో, లేకపోతే ఆచారాల గురించో, వ్యవహారాల గురించో, లేకపోతే కట్నం గురించో, లేకపోతే వాళ్ళకైనా సమస్యలు ఉన్నాయనుకో అవి మాట్లాడతాం. కానీ ఇవన్నీ మనం ఏం మాట్లాడతాం?